హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ లైఫ్ విత్ తేజు. ఈరోజైతే మరొక సమ్మర్ రెసిపీతో వచ్చేసాను. అదే సగ్గుబియ్యం పాయసం. చాలామంది సగ్గుబియ్యం పాయసం ట్రై చేస్తూ ఉంటారు సమ్మర్లో, ఎందుకంటే కూలింగ్గా ఉంటుంది బాడీ అనేది, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందని. కానీ సగ్గుబియ్యం చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల అది గట్టిగా అయిపోతుంది. మనం తాగడానికి కాకుండా తినడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. సో నేను చెప్పినట్టు ఈ విధంగా ఈ మెజర్మెంట్స్తో చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందైతే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్‌తో సగ్గుబియ్యం, అదే గ్లాస్‌తో 5 గ్లాసుల వరకు నీళ్లు వేసి, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా ఉడకనివ్వండి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ అనేటివి మీరు పర్టిక్యులర్‌గా ఖచ్చితంగా అదే పాటిస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అస్సలు మీకు థిక్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా బాగా తాగడానికి వీలుగా ఉంటుంది. ఇలాగా బాగా లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోండి. ఎక్కడ కూడా లోపల మనకి తెల్లగా లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోవాలి ఈ సగ్గుబియ్యం అనేది. ఆ తర్వాత దీనికి తీయదనానికి తగ్గట్టు నేను పటిక బెల్లం పౌడర్‌ని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. ఏ గ్లాస్‌తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్‌తో. మీరు కావాలనుకుంటే తేనెన్నా వేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొంచెం స్వీట్‌నెస్ కోసం మిశ్రీ పౌడర్‌ని ఒక పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కరిగిన తర్వాత కాచి చల్లార్చుకున్న తిక్కు పాలు ఒకే ఒక చుక్క కూడా నీళ్ళు వేయకుండా స్టవ్ మీద బాగా మరిగించుకొని చల్లార్చుకున్న పాలని వేసుకోవాలి. పాలు వేడిగున్నా కూడా పర్లేదు, కానీ మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే ఇలాగా చల్లగున్న పాలు యాడ్ చేసుకొని టక్కుమని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన పాయసం అయితే రెడీ అయిపోతుంది. మరి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం, అలాగే అక్కడక్కడ తగలడానికి జీడిపప్పులు కావాలి కదా, కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత, నేను ఇది ఆవు నెయ్యి తీసుకున్నాను. కొంచెం ఇది పల్చగా ఉంటుంది కాబట్టి, సో నేను ఒక 3 స్పూన్స్ వరకు ఇది తీసుకున్నాను చిన్న స్పూన్స్‌తో. దీనిలోకి గుప్పెడు కాజు వేసుకొని, కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు అంతగా ఇష్టపడరు, కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను వేయట్లేదు. ఇలాగా కాజుని బాగా ఫ్రై చేసేసుకొని నెయ్యితో పాటు పాయసంలో యాడ్ చేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. దీన్ని మీరు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా తాగాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. చాలా బావుంటుంది. అస్సలు థిక్ అనేది అవ్వదు. లేదు ఇంకా చల్లగా అవ్వాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తినొచ్చు. గట్టిగా కావాలంటే చెప్పాను కదా, పావు లీటర్ వరకు పాలు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే దీనికి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. మీరు పావు లీటర్ తీసుకుంటే ఇంకా తిక్కుగుంటుంది. హాఫ్ లీటర్ తీసుకుంటే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.